నేను చాలాసార్లు చెప్పా, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పుడు కలెక్షన్ పాయింట్స్ కింద కొత్తది. ఇప్పుడు ఇసుక మద్యం ఒక తరహా వర్గం వాళ్ళు, మాస్ ఎమ్మెల్యేలు, మాస్ ఎంపీల బిజినెస్. అయితే ఇవి కాకుండా క్లాస్ ఎమ్మెల్యేలు, క్లాస్ ఎంపీల బిజినెస్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్. అనేక మంది ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఆసుపత్రులు ఉన్నాయి, ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీళ్ళందరే నీటిని నాశనం చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళ చేతుల్లో పట్టు ఉంటుంది. సీట్లు కానీ, సీట్ల విధానం కానీ అట్లాగా తీసుకొచ్చిన దాన్ని అలా ఎవరికి వాడు దోచుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ, ఒక మెడికల్ సీట్ ₹1,00,00,000 చొప్పున 100 సీట్లు ఉంటే 100 కోట్లు సంపాదించుకుంటున్నటువంటి రోజుల నుండి దారికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం నీటి ద్వారా నరేంద్ర మోడీ సర్కార్ చేస్తే, లీకులను అడ్డుపెట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన చేస్తుందంటే ఈ ఆసుపత్రుల వాళ్ళు, ఈ విద్యా సంస్థల వాళ్ళు తెర వెనకాల ఉంటారు, వాళ్ళందరూ సంతోషిస్తారని ఇంతకుముందు కూడా చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. కర్ణాటక తెలివిగా కొత్త నిర్ణయాన్ని అనౌన్స్ చేసింది. ఏంటంటే నీట్ నుంచి బయటకు వచ్చేస్తాం, మా రాష్ట్రాన్ని నేషనల్ దాంట్లో పెట్టాం, మా కాలేజీ, మా ఎంసెట్ మేము నిర్వహించుకుంటాం, మా వాళ్ళకి మేము అడ్మిషన్ చేసుకుంటామని. అంటే దేశంలో నుంచి యువతలకి రావడానికి రెడీ అవుతున్నారు. తద్వారా లోకల్ దోపిడీకి మార్గాలు తెరతీస్తున్నారు.